ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సింహరాశి వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రధాన సమస్యలు, దానికి సొల్యూషన్స్ ఏమున్నాయో చూద్దాం. దానిలో భాగంగా కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఏవో ఒక చిరాకు చికాకు, మనశ్శాంతి అంతగా ఉండకపోవడము, భార్యాభర్తల మధ్య తరచూ ఏవో సమస్యలు, పిల్లలకి త్వరగా పెళ్లి కాకపోవడం, చాలా రకాల సమస్యలు ఉంటాయి కుటుంబ వాతావరణానికి సంబంధించి. మరి అవన్నీ కాస్త సర్దుమనగడానికి మంచి పవర్ఫుల్ రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. ఖచ్చితంగా ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. సింహరాశి వారిని మనము గమనించినట్టయితే కనుక ఇంట్లో చిన్నవారిగా పుట్టినా పెద్దవారిగా పుట్టినా వారు పుట్టిన తర్వాత ఇంకెవరి స్థానం లేనట్టే. వారే పెత్తనం తీసుకుంటారు, వారే చలాయిస్తూ ఉంటారు. ఇంట్లో ఏ అవసరమైనా వారే అండగా ఉంటారు. ఒక మూల విరాట్గా ఉంటారు అనమాట సింహరాశి వారు. సింహరాశి వారు ఒకరు ఇంట్లో ఉన్నారంటే ఎవరు బాధ్యత తీసుకునే పని లేదు. తల్లిదండ్రి అయినా, తాతయ్య నాన్నమైనా, చిన్నపిల్లలైనా పెద్దవారైనా సరే బాధ్యత వారే తీసుకుంటారు, వారే చేస్తారు, వారే నిర్వర్తిస్తారు. వారి మీదే ఉండాలి, వారే నమ్మకంగా ఉంటారు. ఇంకెవరల్లా కాదు. ఇంట్లో ఇంకెవరు ఎదగలేరు కూడా. వారి తర్వాతనే వారు చెప్తూనే ఎదుగుతారు అంతే. సింహరాశి అంటే అది అంత గొప్ప విషయం. ఏ సమస్యగానే పరిష్కార మార్గం వాళ్ళ దగ్గర దొరుకుతుంది. ఎన్నో రకాల రంగాల్లో వారికి ప్రావీణ్యత ఉంటుంది, నాగరికత ఉంటుంది. వారు చేసే ఒకటైతే కనుక ఇంకో దాంట్లో కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. అంత నాగరికత ఉంటుంది వారికి. ఎవరినైనా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఏ పనైనా వాళ్ళు అవలేరుగా నేర్చుకోగలుగుతారు, చేయగలుగుతారు, చెందగలుగుతారు. కాబట్టి వారు సింహరాశిలో వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి వారికి గ్రహరీత్యా కొన్ని అశుభ దృష్టితో ఉన్నటువంటి గ్రహాలు ఉన్నా కూడా 1-2 సార్లు పని చేస్తూ ఉంటే ముందుకు వెళ్తూ ఉంటారు. ఇకపోతే వారు దాంపత్య జీవితం, పెళ్లి అయిన తర్వాత కొంతమేర జీవితంలో సెటిల్ అవుతారు. వాళ్ళు పెళ్లికి ముందు అదో ఇదో ఒక లెక్క లేదు. ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పలేని పరిస్థితి. కాబట్టి పెళ్లి తర్వాత అయితే ఒక దాంట్లో స్థిరంగా ఉంటారండి. అది మాత్రం సింహరాశిలో మనం చెప్పుకోవచ్చు. ఎంత పేద స్థితిలో ఉన్నటువంటి కుటుంబం అయినా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కుటుంబం అయినా సరే సింహరాశి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్షణం ఆలోచించాలి. ఏం చేస్తున్నా అసలు నేను అని. పెళ్లి అయిన తర్వాత మాత్రం ఇట్టే చెప్పేయచ్చు. పలానా ఇది చేస్తున్నావా అని ఎవరికి వాళ్ళకి తెలిసేలాగైతే సింహరాశి వాళ్ళకి సెట్ అయిపోద్ది. అలా సెట్ అవ్వాలంటే దొరికేటువంటి దాంపత్య జీవితంలో దొరికేటువంటి పార్ట్నర్ ఎలా అయితే ఉండాలో అలా కలిసిపోయి ఉండాలి. ఒక అదృష్టం ఉందండి వీళ్ళకి. సింహరాశిలో ఒక అదృష్టం ఏంటంటే సింహరాశిలో పుట్టిన వారు సింహరాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు. అదొకటి అదృష్టం. ఆ సింహరాశి వాళ్ళనే కాకుండా కన్యారాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు. తులారాశి వాళ్ళతో పెద్దగా అన్యూన్యత ఉండదు. మళ్ళీ వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు. వీరిద్దరు కొట్టుకున్నా, తిట్టుకున్నా, ఇక రోడ్డు వెంబడి అన్ని రకాలుగా మాట్లాడుకున్నా కూడా మళ్ళీ సాయంత్రానికి ఒక కంచంలో పెట్టేసుకుని ఇద్దరు తింటూ ఉంటారు అన్నమాట. చూసిన వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. అరే పొద్దున కదా కొట్టుకున్నారు, ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి. అంత అన్యూన్యంగా ఉంటుంది ఇద్దరి మధ్యన. ఇక ధనుసు రాశి అయితే మధ్యస్థగా ఉంటుంది వీరిద్దరి మధ్యన. కానీ చేసుకోవచ్చు. కానీ సింహరాశి వాళ్ళే అర్థం చేసుకోవాలి. స్త్రీ పురుషులైనప్పటికీ సింహరాశి వాళ్ళు అర్థం చేసుకుంటే కనుక ధనుసు రాశి వాళ్ళని ఓకే. లేదంటే మాత్రం మొత్తం ఈ ఇరిగిపోయి చెడిపోద్ది అనమాట. అటొక పెడ చూపు, ఇటొక పెడ చూపు ఉంటుంది. మధ్యలో పెద్ద వృక్షం ఏర్పడిద్ది. కాబట్టి వారితో మధ్యస్థగా ఉంటుంది. ఇక మకర రాశి వాళ్ళని చేసుకోవచ్చు అండి. మకర రాశి వాళ్ళకి బాగా అట్రాక్షన్ ఉంటారు. ఆ సింహరాశి మకర రాశి రెండు కలిస్తే మాత్రము ఇలా తల ఉంచుకోవడమే మకర రాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళు ఏది చెప్తే అది నడుస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్పు చేతులు పెట్టేసుకుని రన్నింగ్ చేయొచ్చు అనమాట. బాగుంటుంది. చెప్పు చేతులు ఉన్నాయి, పర్లేదు, ఇబ్బంది లేదు. సింహరాశి వాళ్ళు గెటన చేయగలుగుతారు. తర్వాత చివరి రాశి ఒకటి ఏంటంటే కనుక కుంభరాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు. ఇంకొక రాశి ఏంటంటే పర్వాలేదు అనుకోవడానికి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళని చేసుకుంటే పర్వాలేదు, కానీ ముందుకు వెళ్ళడానికి అయితే మాత్రము సింహరాశి వాళ్ళే వాళ్ళని కాపాడాల్సి వస్తుంది. వీరి వలన వారికి మంచి జరుగుతుంది. వారి వలన అయితే నష్టమే ఉంటుంది. వీరికి ఎప్పుడు అపకీర్తే ఉంటుంది. సింహరాశి వాళ్ళు ఏ పని చేసినా వారికి కలిసి వస్తుంది. కాబట్టి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక ఇలా కాకుండా అయితే ఆ రాశిలో పుట్టిన ఆ రాశిలో చేసుకున్నారు అనుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక వీరిలో మొదలయ్యేటువంటి దోషాలు ఏంటంటే కుజు దోషం బాగా ఉంటుంది వీరికి. పితృదోషాలు ఉంటాయి. ఈ 2 దోషాల వల్లనే పెళ్లి త్వరగా అవ్వదు. పెళ్ళైన దాంపత్య జీవితంలో ఎక్కువ రోజులు నిలబడ్డ కోర్టు వరకు వెళ్తూ ఉంది. ఎవరొకరు వచ్చి పొల్ల వేస్తూ మళ్ళీ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. ఇలాంటివి రాకుండా అంటే చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇది అవుతుంది. ఇంకపోతే వీరికి ఫ్రెండ్షిప్ చాలా తక్కువగా ఉంటారు. ఎవరైనా శత్రువులు అయిపోతారు వీళ్ళకి. ఎందుకంటే వీరుండే మంచితనానికి, మానవత్వానికి, ఏదైనా ముందుకెళ్లే తత్వానికి ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు అలా ఉండరు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుని వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వీళ్ళ దగ్గర ఎక్కువ రోజులు మలగలేరు, వెళ్ళిపోతూనే ఉంటారు అన్నమాట. కాబట్టి ఇలాంటి దాంపత్య జీవితం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా వచ్చి వీరి దాంట్లో పొలలు వేయాలన్నా, నిప్పులు పోయాలన్నా, ఆజ్యం పోయాలన్నా కూడా అది ఎక్కువ రోజులు పనిచేయదు. సింహరాశి వాళ్ళు లొంగారు అంటే ఖచ్చితంగా లొంగుతారు. వాళ్ళు లొంగలేదు అంటే లొంగలేదని అర్థం. వారికి ఎక్కడ లొంగరని అర్థం. వారికి వారు ఎన్నో రకాలైనటువంటి సానుకూల పడేలాగా ఎంతో మందినైనా సరే వీరు మాట్లాడి సెట్ చేసి ఆ అక్కడ సమస్యకి పరిష్కారం చూపించేటువంటి వాళ్ళు, ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎప్పుడు నడిచేటువంటి వారుని కూడా ఆపగల శక్తి సింహరాశి వాళ్ళకు ఉంటుంది.
అంటే అంత శక్తియుక్తులు కలవారు, మెదలకుండా సైలెంట్గా ఎక్కడ దాన్నైనా సరే అలా కూర్చోబెట్టగలటువంటి శక్తియుక్తులు ఒక సింహరాశి వారి దగ్గరే ఉన్నాయి. కాబట్టి అలాంటి వారి దాంపత్య జీవితం ఎందుకు పోద్దండి? ఎందుకు విడగొట్టుకోవాలని చూస్తారు? ఇంట్లో పోగొట్టుకోవాలని చూస్తారా? కాబట్టి అన్ని రకాలుగా కూడా వారికి చాలా అద్భుతంగా ఉంటుంది దాంపత్య జీవితం. ఇంక వచ్చేసి విడిపోవాలి, ఇక కుదరనటువంటి సంబంధాలు మొండి వైఖరితో చేసుకునేవి. ఇంకొకటి, వీళ్ళకి లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు. దానివల్ల పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్నీ పోతాయి, జాబులు పోతాయి, రోడ్డు మీద పడిపోతారు, అందరిలోనూ చీ అనిపించుకుంటారు సింహరాశి వాళ్ళు. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చిన్న చిన్న పరిహారాల కన్నా కూడా ముందు ఇంకా వీరికి మానవ గ్రహాన్ని నమ్మి నష్టపోయేసి ఇంకోటి ఉంది. వీరిద్దరు వచ్చిన భార్యాభర్తలు విడిపోవాలి అని చెప్పేసి ఎదుటి వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. అలా పోసుకొని ఇంట్లో వాళ్ళే శత్రువులు, సింహరాశి వాళ్ళకి ఇంట్లో వాళ్ళే శత్రువులు ఉంటారు. అలాంటి నిజంగా చెప్తున్నాను, బంధువుల దాకా అవసరం లేదు, వాళ్ళు శ్రేయోభిలాషుల దాకానో ఫ్రెండ్స్ దాకా వెళ్ళినారు, ఇంట్లో వాళ్ళే శత్రువులు. వాళ్ళకి మంచిగా ఉంటేనే శత్రుత్వం ఇస్తారు. కాబట్టి అలాంటి శత్రువులు వీరు ఎదుగుతున్నారన్నా, వీరు అన్యోన్యం తట్టుకోలేకపోయి నిప్పులు పోసుకున్న కళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తారంటే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, అష్టదిబ్బందన, స్పిరిట్ లాంటి మందు పెట్టలాంటి చేసి భార్యాభర్తల మధ్యన ఎడబాటు చేసి గొడవ పెట్టేసి దూరంగా పంపించి విడాకుల దాకా పంపిస్తారు. పిల్లలు పెద్దలు అందరూ అన్యాయం అయిపోతారు, చెట్టుకోలు గుట్టుకోలేకపోతుంటారు. అలాంటి సింహరాశి వాళ్ళకి కొంతమేర అలా కాకుండా ఉండేందుకు పరిహారాలు ఉంటాయి. అలా చేయించడం ద్వారా భార్యాభర్తలు విడిపోయింది కాకుండా వీరి జీవితాలు ఎదగలేరు, ఏ పని చేసినా ముందుకు వెళ్తూ ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, కొట్టుమిట్లు ఆడుతూ ఉంటాయి. వీరికి గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ఉంటుంది, ఎసిడిటీ ఉంటుంది, ఒబెసిటీ ఉంటుంది, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇలాంటివి కూడా లభ్యపడతా ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటలాగంట? చేయించినటువంటి క్రియల వల్ల మైండ్ పనిచేయదు, ఏ పని చేద్దాం ముందుకు వెళ్ళదు. ఇలాంటి క్రియలు ఏమైనా కనిపిస్తున్నాయి ఎవరికైనా, కోపం ఎక్కువ వస్తుంది, చిరాకు ఎక్కువ వస్తుంది, ఒంటరి అయిపోయినాను, ఇలాంటివన్నీ కూడా చేయించేటువంటి క్రియలు. దాని ద్వారానే భార్య బిడ్డలు దూరం అయిపోతూ ఉంటారు, భర్త దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా ముదిరిపోయింది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అంటే మనది ఒకటి ఉంది తత్వం. అదేంటంటే చాలా మంది గురువులు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా నేను చేస్తా అని చెప్పేసి అని ఎదుటి వాళ్ళని హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ అవన్నీ చేసి ఇద్దరిని విడదీయడానికి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ విడదీయడానికి చేసినటువంటి క్రియల్ని పోగొట్టేసి కలుసుకునేదాన్ని చేసేదానికి చాలా తక్కువ మంది ఉన్నారు నాలాగా. కాబట్టి మనము తంత్రం చేస్తాం, తంత్రంలో మంచి చేస్తాం. ఏదైనా ఇబ్బంది పడుతుంటే వారికి మంచి ఉపయోగ పొందేలాగా చేసేదానికే మనం పనిచేస్తాం. కాబట్టి ఎవరికైనా ఉంటే కనుక సంప్రదించవచ్చు. నా దాకా రాలేనటువంటి వారికి కూడా అన్యోన్యంగా ఉండేటువంటి దాంపత్య జీవితం, పెళ్లి త్వరగా అవ్వాలనుకున్న వారందరూ కూడా దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక, అర్చన, హోమ, యజ్ఞ, యాగాలు చేసుకోవచ్చు. సంపాదించినటువంటి డబ్బుతోనే చేయాలి, అప్పు తెచ్చి చేయకూడదు. అలానే వినాయక స్వామి వారికి గరికా బెల్లం పెట్టి అభిషేక, అర్చన చేసుకోవచ్చు, పట్టు వస్త్రాలు సమర్పించవచ్చు. ఇలాంటి చేసుకుంటూ 119 గుంజీలు ప్రతినిత్యం కూడా వీరు తీసుకుంటూ ఉండాలి. ఇక దాంతోపాటు మన దగ్గర కొన్ని వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. ఆ వస్తువుల్ని వారికి సరసమైన ధరలను ఇచ్చేటువంటి సదవకాశం మన దగ్గర లభ్యపడుతున్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించు. దానిలో ముఖ్యంగా వీరికి ఇంట్లో కూడా చికాకులు ఉంటే వారికి అన్ని రకాల సమస్యలు. ఇది సాంబ్రాణి, ఇది 21 మూలికతో కూడినటువంటి చేసినటువంటి సాంబ్రాణి. దీని మధ్యలో ఉన్నది బౌల్. ది బౌల్లో ప్రతినిత్యం కూడా ఇది 7 ఉంటాయి వారం రోజులు. ఈ వారం రోజుల పాటు రోజుకు ఒక బౌల్ చొప్పున వేసుకొని సాంబ్రాణి ఇంట్లో ధూపం వేస్తే కనుక వారికి ఇంట్లో ఇలా చిటికలో అదృష్టం వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు వస్తు రూపంగా మన దగ్గర చాలా ఉన్నాయి. వారి సమస్య ఏమని చెప్తే దాని పరిష్కార మార్గం వస్తువా, పూజ, యజ్ఞమా, లేకపోతే మనం ఇంకా డైరెక్ట్గా వాళ్ళకి ఏదైనా జరిగినటువంటి చెడు ఏదైతే ఉందో అది తీసేయటమా చేయలేదు. ప్రతి జాతకంలో జాతకాల్లో ఉండవండి. ప్రతి మనిషి జాతకంలో నాకు కలిసి రాలేదండి జాతకం అనుకుంటారు. భార్య విడిపోయింది, భర్త విడిపోయింది, జాతకం బాగాలేదండి, ఏదైనా గురువుగారు చూపిస్తే ₹1,00,000 తీసేసుకొని యజ్ఞం ఒకటి చేపిస్తాడు, మీ మొహానికి ఆ యజ్ఞం చేయించేటువంటిది ఇస్తారు. దానివల్ల ఉపయోగం లేదు. హోమం వల్ల హోమం చేయించుకోవచ్చు, దానివల్ల పాజిటివ్ వస్తుంది కానీ సమస్య పోదు. ఆ సమస్య పోవాలంటే జరిగింది ఏముందో చూడాలి, ఆ జరిగిన దానికి విరుగుడు ఉండాలి. ఇప్పుడు మీకు ఫీవర్ వస్తుంది, సపోజ్ మీకు ఎందుకు రావాలి, ఎవరికి వాళ్ళ ఫీవర్ ఉంటుంది, ఆ ఫీవర్ వచ్చినోడికి ఆ ఫీవర్ టాబ్లెట్ వేయాలి. నీకు క్యాన్సర్ టాబ్లెట్ వేస్తే ఫీవర్ ఎందుకు తగ్గుద్ది? తగ్గదు. క్యాన్సర్ రాకుండా టాబ్లెట్ వేసే అవసరం లేదు. కాబట్టి మనకు జరిగినటువంటి చెడు జరిగితే నేను యజ్ఞం చేస్తానండి, హోమం చేస్తానంటే దాంట్లో ఎట్లా పోతుంది? హోమం చేస్తే పాజిటివ్ వస్తుంది కానీ సమస్య పోదు. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే తంత్రంతోనే దాన్ని తీయాలి. కాబట్టి అలాంటిది ఏమంటే సంప్రదించవచ్చు. ఇంకా వీరు జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారి దగ్గర మన పర్సనల్ విషయాలు ఎక్కడ షేర్ చేయకూడదు. చాలా గుప్తంగా ఉండాలి, చాలా అన్యోన్యంగా ఉండేందుకు మాత్రం ఎదుటి వారికి ఏది షేర్ చేయకుండా ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అయితే అవ్వచ్చు. ఇంకా వీరికి కామన్గా ఏంటంటే వీరికి సింహరాశి కాబట్టి ఎక్కడైనా నది కానీ, వాగు కానీ, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాలు ఇలాంటివి ఉంటుంటాయి. అలాంటిది ప్రతి 2-3 మాసాలకు ఒకసారి వెళ్ళేసి పాత బట్టలు వేసుకుని వెళ్ళేసినా ఎవరికి చెప్పే అవసరం లేదు అందులోనూ.
కాబట్టి వెళ్ళి స్నానం ఆచరించి ఆ స్నానం ఆచరించిన అనంతరము వేసిన బట్టలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందులో వడిచేసి ఆ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏదైతే ఆలయం ఉందో ఆ ఆలయంలో 2 ఒత్తులు లేదా 4 ఒత్తులు వేసి ఆవు నేతో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ దీపారాయణ చేసుకోవాలి. ఇది ప్రతిసారి కూడా వీరు చేసుకోవాల్సిన పరిహారం. మరొకటి ఏంటంటే కనుక గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో ప్రతినిత్యం కూడా వీరు అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి నవగ్రహాల చుట్టూ పోయటం, నవగ్రహం మీద అభిషేకం చేసుకోవటం లాంటివి చేస్తూ ఉండాలి. ఉదయించే సూర్యుడికి వీరికి ఒకటే ఒక రెమెడీ, ఉదయించే సూర్యుడికి నీళ్ళార్జన ఇవ్వాలి. నీకు ఏ సమస్య వచ్చినా సరే వెళ్ళిపోతుంది, అంత పరిష్కార మార్గం దొరుకుతుంది. ప్రతినిత్యం కూడా ఉదయించే సూర్యుడికి నీళ్ళార్జన ఇవ్వాలి, స్నానం చేయాలి, నీళ్ళార్జన చేయాలి. ఇది ఒక్కటి చేస్తే చాలు వీళ్ళు ఖచ్చితంగా అన్ని రకాల కలిసి వచ్చేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది. చేసేటువంటి క్రియల్లో కూడా సగపాట వీళ్ళ బేకి రాకుండా ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.